సో, ఈరోజు మనం న్యూ జనరల్ లెడ్జర్. న్యూ జనరల్ లెడ్జర్‌లో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ఎక్స్‌టెన్షన్ లెడ్జర్ అంటే ఏంటో మనం చూస్తాం. ఓకేనా? సో, ఇది మనకి రియల్ టైమ్ అండర్‌స్టాండింగ్ క్లాస్. ఓకే. సో, దీంట్లో చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు ఇంటర్వ్యూలో గానీ, లేదా మీటింగ్స్‌లో గానీ, సో, ఈ నాలెడ్జ్‌తో చాలా క్లియర్ కట్‌గా మీరు వర్క్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఓకే. సో, డైరెక్ట్ మీటింగ్స్‌లోనే మీరు మాట్లాడేంత కెపాసిటీ వస్తుంది. ఎందుకంటే బిజినెస్ ప్రాసెస్ అనేది అర్థం చేసుకున్నామనుకోండి. సో, కన్ఫిగరేషన్‌లో ఏం చేస్తాం ఇక్కడ కన్ఫిగరేషన్‌లో? సో, ఎప్పుడైతే ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేస్తాడో అల్టిమేట్‌గా రిపోర్ట్స్ జనరేట్ అయిపోతాయి. అంతే కదా! ఇప్పుడు ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసాడు. సో, మనకేం రిపోర్ట్స్ అవ్వాలి? ఈ లైన్ ఐటెమ్ రిపోర్ట్స్ అయితేమి, బ్యాలెన్స్ రిపోర్ట్స్ అయితేమి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయితేమి, ఓకే. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అయితేమి, సీఓ రిపోర్ట్స్, కంట్రోలింగ్ రిపోర్ట్స్ అయితేమి, ఇవన్నీ కూడా జనరేట్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. ఈ మిడిల్ ప్రాసెస్ ఉంటుంది కదా! ఈ మిడిల్ ప్రాసెస్. ఈ మిడిల్ ప్రాసెసే మనం కన్ఫిగర్ చేసేది. ఓకే. ఈ మిడిల్ ప్రాసెసే మనం కన్ఫిగర్ చేసేది. ఓకే. ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా రిపోర్ట్స్ చేసే ఈ మిడిల్ ప్రాసెసే ఎఫ్ఐసిఓ. ఓకే. ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్‌కి సంబంధించి మనం కన్ఫిగర్ చేసేది. సెట్టింగ్స్ చేస్తామనమాట. ఓకే. జనరల్ టెర్మినాలజీలో. సో, మనకు ఆల్రెడీ తెలుసు. మనం ఒక కంపెనీ అనుకున్నాం. కంపెనీలో కంపెనీ కింద కంపెనీ కోడ్ ఉంటుందనుకున్నాం. సో, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. సో, ఇన్ జనరల్ టెర్మినాలజీలో లీడింగ్ లెడ్జర్ అంటే ఒక బుక్ అనుకున్నాం. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఒక బుక్. అంటే లీడింగ్ లెడ్జర్‌కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. నాన్ లీడింగ్ లెడ్జర్‌కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. సో, లీడింగ్ లెడ్జర్ అనేది గ్రూప్ రిపోర్టింగ్ అంటే హెడ్ ఆఫీస్. ఓకే. హెడ్ ఆఫీస్. ఆహ్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే లోకల్ రిపోర్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కంపెనీ కోడ్ ఉందంటే ఇండియా. గ్రూప్ రిపోర్టింగ్ అంటే సో, ఇండియాలో ఉన్న కంపెనీ కోడ్ అకౌంట్స్‌ని చైనాలో ఉన్న కంపెనీ కోడ్, ఆస్ట్రేలియాలో ఉన్న కంపెనీ కోడ్స్ అన్ని అకౌంట్స్ కలిపి అల్టిమేట్‌గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తే గ్రూప్ రిపోర్టింగ్. సో, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? సో, ఇప్పుడు గ్రూప్ రిపోర్టింగ్‌లో ఈఎస్టీ అంటే కరెన్సీ ఈఎస్టీ ఫిస్కల్ ఇయర్ వేరియంట్ K4. ఓకే. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఐఎఫ్ఆర్ఎస్. సో, ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో, లోకల్ రిపోర్టింగ్ ప్రకారం ఏంటి? ఫిస్కల్ ఇయర్ వేరియంట్ V3, కరెన్సీ ఐఎన్ఆర్, అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్. ఓకే. ఇలా అనుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇది చాలా క్లియర్ కట్‌గా ఉంటుంది. ఎక్స్‌ప్లనేషన్ చాలా ఇన్ డెప్త్ ఉంటుంది. సో, మీకు స్టెప్ బై స్టెప్ అండర్‌స్టాండింగ్ ఇస్తాను. మనకి ఫోన్‌లో వెర్షన్స్ అప్‌గ్రేడ్ అవుతాయి కదా! సో, ఇయర్‌లీ కానీ, లేకపోతే 3 ఇయర్స్, 4 ఇయర్స్ కానీ, ఓకే. కంటిన్యూయస్‌గా 6 మంత్స్ కానీ, ఎలా అయితే అప్‌గ్రేడ్స్ వస్తాయో, సో, ఎస్ఏపీలో కూడా అలా వెర్షన్స్ అనేటివుంటాయి. ఒకప్పుడు ఈసీసీ ఉన్నింది. ఇప్పుడు ఎస్/4 హనా. ఓకే. సో, అలా మనకి వెర్షన్స్ అనేటివి ఉంటాయి. సో, మనం ప్రీవియస్‌లో అంటే ప్రీవియస్ వెర్షన్ ఏంటి? ఈసీసీ. సో, ఈసీసీలో ఎలా ఉందంటే అకౌంట్స్ అప్రోచ్ ఫాలో అవుతున్నారు. ఓకే. అకౌంట్స్ అప్రోచ్ అంటే క్లాసిక్ జీఎల్ అంటాం. ఓకే. అదే న్యూ జీఎల్‌లో వచ్చేసి లెడ్జర్ అప్రోచ్. చెప్పండి. క్లాసిక్ జీఎల్‌లో ఏ అప్రోచ్? అకౌంట్ అప్రోచ్. న్యూ జీఎల్‌లో లెడ్జర్ అప్రోచ్. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. అకౌంట్ అప్రోచ్ అంటే ఏంటి? లెడ్జర్ అప్రోచ్ అంటే ఏంటి అని కూడా డోంట్ వరీ. సో, మీరు రిమెంబర్ చేసుకోండి. క్లాసిక్ జీఎల్‌లో ఏ అప్రోచ్? అకౌంట్ అప్రోచ్. న్యూ జీఎల్‌లో లెడ్జర్ అప్రోచ్. ఓకే. సో, మనం ఇప్పుడు ఎస్/4 హనాలో కాబట్టి మనం లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంది. సో, ఇది ఎస్/4 హనా కాబట్టి లెడ్జర్ అప్రోచ్. ప్రీవియస్‌లో అకౌంట్ అప్రోచ్. అకౌంట్ అప్రోచ్ అంటే ఏంటిదంటే, సో, ఎప్పుడైతే ఈ లెడ్జర్ కాన్సెప్ట్ రాకముందు అంటే న్యూ జీఎల్ కాన్సెప్ట్ రాకముందు
అకౌంట్ అప్రోచ్ మీద వర్క్ చేసేవాళ్ళు. ఓకే. అకౌంట్ అప్రోచ్ మీద వర్క్ చేసేవాళ్ళు. అంటే డిఫరెంట్ జీఎల్స్ క్రియేట్ చేసేవాళ్ళు. ఒక్కొక్క అకౌంటింగ్ ప్రిన్సిపల్‌కి ఒక్కో జీఎల్. ఒక్కొక్క అకౌంటింగ్ ప్రిన్సిపల్‌కి ఒక్కో జీఎల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అసెట్ అకౌంటింగ్ కన్ఫిగర్ చేసాం. అసెట్ అకౌంటింగ్ కన్ఫిగర్ చేసాం. సో, అసెట్ అకౌంటింగ్ కన్ఫిగర్ చేసినప్పుడు డిప్రిషియేషన్ ఏరియాస్ అనేటివి మనం కన్ఫిగర్ చేసాం. సో, డిప్రిషియేషన్ ఏరియాలో ఏమవుతుంది? మనం రిప్రజెంటేటివ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. సో, అదేవిధంగా లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్‌కి సంబంధించి సెపరేట్ డిప్రిషియేషన్ ఏరియా క్రియేట్ చేస్తాం. అండ్ ఇన్‌కమ్ టాక్స్ పర్పస్ మీద ఒక డిప్రిషియేషన్ ఏరియా. ఓకే. ఓకే. అసెట్ అనేది ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే ఒక మెషినరీ ఉంది. ఆ మెషినరీ అకౌంట్ అనేది ఇన్‌కమ్ టాక్స్ ప్రకారం కంపెనీ లా ప్రకారం స్ట్రెయిట్ లైన్ మెథడ్ యూజ్ చేస్తాం. సో, 10% డిప్రిషియేషన్. ఓకే. ఒక మెషినరీ. అదే ఇన్‌కమ్ టాక్స్ పర్పస్ ప్రకారం డబ్ల్యూడీవీ యూజ్ చేయాలి. 15% డిప్రిషియేషన్. ఓకే. డిప్రిషియేషన్ 2. సో, అకౌంట్స్ అప్రోచ్‌లో ఏందంటే స్ట్రెయిట్ లైన్ మెథడ్‌కి ఒక డిప్రిషియేషన్ జీఎల్ అకౌంట్, రిటెన్ డౌన్ వాల్యూ మెథడ్‌కి ఒక డిప్రిషియేషన్ జీఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో, ఇలా ఒక్కొక్క అకౌంటింగ్ ప్రిన్సిపల్‌కి ఒక్కొక్క జీఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం అకౌంట్స్ అప్రోచ్‌లో. సో, దీనివల్ల ఏమవుతాయంటే జీఎల్ అకౌంట్స్ అనేటివి ఇంక్రీజ్ అయిపోతాయి. సో, ఒక్క అసెట్‌కే 2 డిప్రిషియేషన్ అకౌంట్స్. ఒక 100 అసెట్స్ ఉన్నాయనుకోండి. 200 జీఎల్స్. ఓకే. కంపెనీలకు సెపరేట్‌గా, ఇన్‌కమ్ టాక్స్ సెపరేట్‌గా 200 జీఎల్స్ అయిపోతాయి. ఇది అకౌంట్ అప్రోచ్. ఇది డిసడ్వాంటేజ్ కదా! ఓకే. అది డిసడ్వాంటేజ్. మరి లెడ్జర్ అప్రోచ్ ఏంటి? సో, అకౌంట్స్ అప్రోచ్ అనేది లెంతీ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ క్రియేట్ మోర్ కన్‌ఫ్యూజన్ యాస్ యువర్ నంబర్ ఆఫ్ జీఎల్ అకౌంట్స్ ఆర్ మోర్. ఓకే. మరి లెడ్జర్ అప్రోచ్ ఏంటి? సో, లెడ్జర్ అప్రోచ్‌లో జీఎల్ అంటే జీఎల్ మాస్టర్ డేటా టు పోస్ట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకే. సో, ఇక్కడ న్యూ న్యూ జీఎల్‌లో వచ్చిందేంటంటే లెడ్జర్ అప్రోచ్ అనుకున్నాం కదా! సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా జీఎల్ అంటే ఏందంటే జీఎల్ మాస్టర్ డేటా టు పోస్ట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అంతే కదా! ఇప్పుడు కమిషన్ పెయిడ్ అనేది ఒక జీఎల్ మాస్టర్. ఓకే. అకౌంట్స్ రిసీవబుల్ మనం ఒకటి క్రియేట్ చేసాం కదా! ఎఫ్ఎస్‌డబ్ల్యూజీలో అవి జీఎల్ మాస్టర్స్. ఓకే. అవి జీఎల్ మాస్టర్స్ ఎఫ్ఎస్‌డబ్ల్యూజీలో క్రియేట్ చేసినవి. మరి లెడ్జర్ ఏంటి? లెడ్జర్ అంటే ఎఫ్ఐఎన్ఎస్‌సి అండర్‌స్కోర్ లెడ్జర్. ఎఫ్ఐఎన్ఎస్‌సి అండర్‌స్కోర్ లెడ్జర్. సో, ఇది ఇక్కడ మనం క్రియేట్ చేసింది లెడ్జర్. డిఫాల్ట్‌గా ఏంటి గ్రూప్ లెడ్జర్ గ్రూప్ కరెన్సీకి 0ఎల్. డిఫాల్ట్‌గా గ్రూప్ కరెన్సీకి 0ఎల్. సో, మనకి కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తేనే ఆటోమేటిక్‌గా లీడింగ్ లెడ్జర్‌కి అనేది మన కంపెనీ కోడ్ అనేది అసైన్ అయిపోతది. మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే. మనకు ఆల్రెడీ తెలుసు. మరి జీఎల్ మాస్టర్స్ అంటే ఏంటి? ఎఫ్ఎస్00 క్లాస్ కొద్దిగా టైం తీసుకుంటుంది. కానీ మోస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఓకే. సో, ఎందుకంటే ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో మీకు ఎలా ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి? సో, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవుతాయనేసి మీరు చాలా క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవచ్చు. సో, ఇవి జీఎల్ మాస్టర్స్. ఆల్రెడీ మనకి తెలుసు. ఓకేనా? జీఎల్ మాస్టర్స్. నెక్స్ట్. సో, లెడ్జర్ మీన్స్ ఇట్ ఈస్ యువర్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ బుక్స్ ఆఫ్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. లెడ్జర్ అంటే ఒక బుక్ అనుకున్నాం. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది రియల్ టైమ్ అండర్‌స్టాండింగ్ ఇన్ జనరల్ టెర్మినాలజీ. ఓకే. జనరల్ టెర్మినాలజీ అండర్‌స్టాండింగ్ కోసం మీకు చెప్తున్నాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫర్దర్‌గా డిస్కస్ చేస్తాం. డోంట్ వరీ. నెక్స్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా ఆన్సర్ చేయాలని కూడా సెపరేట్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే.
నెక్స్ట్ when we have to maintain the books of accounts with two different accounting principles, in that case ledger is required. ఓకే, ప్యారల్ అకౌంటింగ్. సో ఇక్కడ మనం లెడ్జర్లో యూజ్ చేసేది ఏంటంటే, అంటే న్యూ జియర్లో యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ప్యారల్ అకౌంటింగ్. సో రిక్వైర్మెంట్ ఆఫ్ లోకల్ గ్యాప్ విత్ ఐఎఫ్ఆర్ఎస్. ఓకే, సో మనం ఇంతకుముందు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో అకౌంటింగ్ అప్రోచ్లో ఏం చేసాం, టూ డిఫరెంట్ జిఎల్స్. స్ట్రైట్ లైన్ మెథడ్కి సపరేట్ డిప్రెషన్ అకౌంట్, డబ్ల్యూడివికి సపరేట్ డిప్రెషన్ అకౌంట్ వేస్తాం. సో కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఓకే, లెడ్జర్ అప్రోచ్లో వి క్రియేట్ టూ లెడ్జర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ జిఎల్స్. ఓకే, టూ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. సో డిఫరెన్స్ అర్థమైంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ జిఎల్స్. సో మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, ఒక 100 అసెట్స్ ఉంటే 100 అసెట్స్ అంటే 200 డిప్రియేషన్ అకౌంట్ సపరేట్గా ఎస్ఎల్ఎంకి డబ్ల్యూడివికి క్రియేట్ చేయాలనుకున్నాం. కానీ ఇక్కడ సింపుల్గా ఏం చేస్తామంటే, జిఎల్ మాస్టర్స్ అనేటివి టూని క్రియేట్ చేస్తాం. జిఎల్ మాస్టర్స్ అనేటివి లెడ్జర్ అప్రోచ్లో టూ లెడ్జెస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ జిఎల్ మాస్టర్స్ కాదు, జిఎల్ మాస్టర్ అనేది సో డిప్రియేషన్ ఆన్ మిషనరీ అయితే సింగిల్ ఓన్లీ వన్ మాస్టర్. ఓకే, వన్ జిఎల్ మాస్టర్ అంటే ఎఫ్ఎస్డబ్ల్యూలో క్రియేట్ చేసేది. లెడ్జెస్ మాత్రం టూ లెడ్జెస్ క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి లెడ్జెస్ అంటే, బుక్స్ అనుకున్నాం, రెండు బుక్స్, సపరేట్ బుక్స్. ఒకటి గ్లోబల్ రిపోర్టింగ్కి, రెండు లోకల్ రిపోర్టింగ్కి. ఓకే, లెడ్జర్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ఫర్దర్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో ఇంకా మోస్ట్ క్లారిటీ వస్తుంది. సో మనం అనుకున్నాం కదా ఇంతకుముందు వెర్షన్స్ అని, ఈసీసీ 4.7 ఒక వెర్షన్, ఈసీసీ 6 వెర్షన్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది S4. ఓకే, S4 హనా. ఓకే, సో ఈసీసీ 4.7 క్లాసిక్ జిఎల్ అంటాం. ఇప్పుడు నో లెడ్జర్ కాన్సెప్ట్, లెడ్జర్ కాన్సెప్ట్ అనేది లేదు, అది అకౌంట్ అప్రోచ్. మళ్ళీ ఈసీసీ 6లో వచ్చి న్యూ జిఎల్ కాన్సెప్ట్ అని తీసుకొచ్చారు. సో అప్పుడు లెడ్జర్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, కానీ ఇప్పుడు లెడ్జర్ అనేది నాట్ మ్యాండేటరీ, కంపల్సరీ కాదు, క్రియేట్ చేసి చేయొచ్చు లేదంటే లేదు. ఓకేనా, సో ఇక్కడ బోత్ క్లాసిక్ జిఎల్ అండ్ లెడ్జర్స్ రెండు ఉన్నాయి, కానీ లెడ్జర్ కాన్సెప్ట్ అనేది మ్యాండేటరీ కాదు ఇప్పుడు ఈసీసీ 6లో. ఓకే, సో ప్యారలల్ అకౌంటింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ టూ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ మల్టిపుల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ టు మీట్ డిఫరెంట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ రిక్వైర్మెంట్స్. ఓకేనా, ప్యారలల్ అకౌంటింగ్ అని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఇక్కడ లెడ్జర్ కాన్సెప్ట్ అనేది మ్యాండేటరీ కాదు. S4 హనా వచ్చేటప్పటికి, ఓకేనా, S4 హనా వచ్చేటప్పటికి నో కాన్సెప్ట్ ఆఫ్ న్యూ జిఎల్ అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఏంటంటే నో క్లాసిక్ జిఎల్, దెర్ ఇస్ నో క్లాసిక్ జిఎల్. బై డిఫాల్ట్ న్యూ జిఎల్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ S4. ఓకే, అంటే నో కాన్సెప్ట్ ఆఫ్ న్యూ జిఎల్ అంటే ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ లేవు, న్యూ జిఎల్ క్లాసిక్ జిఎల్ అనే కాన్సెప్ట్ లేవు S4 హనాలో, ఓన్లీ న్యూ జిఎల్ అంతే. ఓకేనా, ఓన్లీ న్యూ జిఎల్ కాన్సెప్ట్. సో every company code wherever we adding by default new GL is activated here. సో S4 హనాలో ఏ కంపెనీ కోడ్కైనా న్యూ జిఎల్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ క్లాసిక్ జిఎల్ అనే కాన్సెప్టే లేదు. ఓకే, లెడ్జర్ టైప్స్. సో ఈ క్లాస్ మీకు సపరేట్గా రికార్డ్ చేశాను, అంటే లెంత్ ఎక్కువైందంటే మీరు విజువలైజేషన్లో ఇమాజినేషన్లోకి వెళ్తారు. ఎందుకంటే క్లాస్ టైం, క్లాస్ లెంత్ ఎక్కువైందంటే, సో మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్లో కేర్ఫుల్గా వింటారు, దాని తర్వాత ఏంటంటే మీకు డైవర్ట్ అయిపోతారు క్లాస్ మీద నుంచి. థాట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వచ్చి, సో కాన్సెప్ట్ మిస్ అయిపోయేసి డైవర్ట్ అయిపోతారు. సో లెడ్జర్ టైప్స్ అనేది ఒక సపరేట్ క్లాస్గా ఇస్తాను. ఓకే, సో ఇంతవరకు ఏం డిస్కస్ చేసుకున్నాం, ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం. సో న్యూ జనరల్ లెడ్జర్లో క్లాసిక్ జిఎల్, న్యూ జిఎల్ అని రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి జనరల్గా అయితే. సో క్లాసిక్ జిఎల్ అనేది ఏంది, అకౌంట్ అప్రోచ్. న్యూ జిఎల్ అనేది లెడ్జర్ అప్రోచ్. సో క్లాసిక్ జిఎల్లో అకౌంట్ అప్రోచ్ అంటే ఏంటి, ఒక్కొక్క అకౌంటింగ్ ప్రిన్సిపల్కి ఒక్కొక్క జిఎల్ మాస్టర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అదే
న్యూజిఎల్కి వచ్చేటప్పటికి మనం ఏం ఫాలో అవుతున్నామంటే లెడ్జర్ అప్రోచ్. సో లెడ్జర్ అప్రోచ్లో ఏం చేస్తామంటే ప్యారలల్ అకౌంటింగ్ ఫాలో అవుతాం. ఓకే, ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఫాలో అవుతాం. ఇక్కడ 2 లెడ్జర్స్ అనేటివి క్రియేట్ చేస్తాం. ఇక్కడ 2 లెడ్జర్స్. ఓకే, నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ లెడ్జర్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఈసీసీ 4.7లో అసలు లెడ్జర్ కాన్సెప్టే లేదు. ఈసీసీ 6లో క్లాసిక్ జిఎల్. ఓకే, ఈసీసీ 6లో క్లాసిక్ జిఎల్ అనేది తీసుకొచ్చారు. కానీ లెడ్జర్ అనేది మ్యాండేటరీ కాదు. మెయింటైన్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. సో టేబుల్ నేమ్ ఏంది? ఎఫ్ఏజిఎల్, ఎఫ్ఎల్ఈ, ఎక్స్టీ. అది S/4HANA టేబుల్ నేమ్ ఏంటి? ఏసీ డోకా. ఓకే, యూనివర్సల్ టేబుల్ నేమ్ ఇది ఏసీ డోకా. సో ఇక్కడ S/4HANAలో డిఫాల్ట్గా న్యూ జిఎల్ మ్యాండేటరీ. ఓకే, ఇక్కడ క్లాసిక్ జిఎల్ అనే వర్డ్ లేదు S/4HANAలో. సో మ్యాండేటరీగా న్యూ జిఎల్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయి ఉంటుంది. ఓకే.